మాస్టర్ ఆఫ్ స్పీడ్ పోకో F1. Qualcomm's top of the line Snapdragon 845. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ పోకో F1 అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో ఇదే మనకు పోకో F1 చూడొచ్చు మీరు. అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూద్దాం. సో ఫస్ట్ మనము అన్బాక్స్ అయితే చూద్దాం. అన్బాక్స్లో ఏం కంటెంట్ వచ్చి చూద్దాం. దాని తర్వాత దీని మొత్తం ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఒకసారి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది ఫ్రెండ్స్ మనకు పోకో F1 అని చెప్పుకోవచ్చు. అండ్ మనం ఇక్కడ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ వస్తుంది. మీకు మొబైల్ ఫ్రేమ్ కూడా అదే వస్తుంది. మీకు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ఫీల్ ఉంటుంది మీకు. సో మనకు 21Kలో యాక్సెప్ట్ చేయాలి ఇన్ని గణం ఫీచర్స్, ఇన్ని గణం మంచిగా ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్స్ ఇచ్చినప్పుడు నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ వస్తారు మనకు డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.18 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. సో ఇది మనకు 1080x2246 రిజల్యూషన్తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ అని చెప్తున్నారు. సో ఏ గ్లాస్ వాళ్ళు వర్షన్ ఏం మెన్షన్ చేయలేదు, కాకపోతే గొరిల్లా గ్లాస్ అని చెప్పారు. సో ఫ్రెండ్స్, డిస్ప్లేలో మీకు ఒక నాచ్ అయితే కనబడుతుంది. సో నాచ్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. సో ఫుల్ వ్యూ డిస్ప్లేలోకి వెళ్తే మీకు హైడ్ నాచ్ కొడితే అది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఓవర్ వ్యూ చూసుకుంటే మీకు 3.5mm జాక్ కనిపిస్తుంది, నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ కనిపిస్తుంది టాప్లో. అండ్ బాటంలో చూసుకుంటే టైప్ సి పోర్ట్ అండ్ మైక్రోఫోన్, ఒక స్పీకర్ కనిపిస్తుంది మీకు బాటంలో చూసుకుంటే. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ చూసుకుంటే మీకు వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్స్ ఉంటాయి, ఒక పవర్ బటన్ కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూల్ కెమెరా సెటప్ కనపడుతుంది, ఒక ఫ్లాష్ కనపడుతుంది, ఫింగర్ ప్రింట్ సెన్సర్ కనపడుతుంది. కెమెరాస్ గురించి తర్వాత మాట్లాడతాను. సో బాటమ్ చూసుకుంటే పోకో అని బ్రాండింగ్ రాస్తుంది. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు హైబ్రిడ్ స్లాట్ లభిస్తుంది మీకు ఇది. సో ఎట్ ఏ టైం మీరు 3 అయితే పెట్టలేరు. సో ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ లేదా 2 సిమ్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకుంటే మనకు మాస్టర్ ఆఫ్ స్పీడ్ పోకో F1 గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ద మోస్ట్ ఎక్సైటింగ్ అనమాట. సో ఈ ఫోన్లో సో ఏంటంటే మనకు స్నాప్డ్రాగన్ 845 ఆక్టోకోర్ ప్రాసెసర్ లభిస్తుంది. సో దీంట్లో మీకు 2 వేరియంట్లు లభిస్తుంటాయి, 6GB 8GB ర్యామ్ లభిస్తుంటాయి. స్టోరేజ్ విషయాన్ని మీకు 64, 128, 256GB లభిస్తుంటుంది. నా దగ్గర 64GB వేరియంట్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్లస్ పాయింట్ వస్తారు మనకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అనేది దీంట్లో ఉంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అంటే మీకు కంటిన్యూస్గా హెవీ టాస్క్ లేదా హెవీ గేమింగ్స్ ఆడితే మీకు పర్ఫార్మెన్స్ అనేది డౌన్ అవుతుంది. సో అట్లా డౌన్ కాకుండా మీకు ఇది ప్రాసెసర్ని కూల్ ఉంచుతుంది. సో ఇలా మీకు ఇది పర్ఫామ్ చేస్తుంది లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. సో నెక్స్ట్ వస్తారు మీకు బాక్స్లో ఒక కేస్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో వరస్ట్ ఉంది కేస్ అయితే. సో నాకు చాలాసార్లు ప్రాబ్లం అయింది కేస్ వల్ల. సో అసలు వేస్ట్, మీకు కేస్ రీప్లేస్ చేసుకోండి మళ్ళీ వేరేది. సో అంత వరస్ట్ అనుకున్నాను నేను. సో బిల్డ్ క్వాలిటీ డిజైన్ వరస్ట్ అనుకున్నాను. సో చేతిలో రాగానే సో బాగానే ఉంది, అంత వరస్ట్ ఏం లేదు మనకు. అండ్ నెక్స్ట్ వస్తాను మనకు ఫేస్ అన్లాక్ ఉంది దీంట్లో. మీకు నార్మల్ ఫేస్ అన్లాక్ కాదు, మీకు ఐఆర్ కెమెరా ఉంటుంది మీకు దీంట్లో. అండ్ చూడొచ్చు, ఇప్పుడు కళ్ళు మూసుకుంటాను చూడండి. సో కళ్ళు మూసుకుంటే మీకు అన్లాక్ అవ్వట్లేదు చూడండి. సో అన్లాక్ అవ్వట్లేదు, కళ్ళు తెరిచాను అన్లాక్ అయింది. సో ఇప్పుడు కళ్ళు మూసుకుంటున్నాను. సో ఇప్పుడు దగ్గర తీసుకెళ్తాను చూడండి, అన్లాక్ అవ్వడం, కళ్ళు తెరిచాను అన్లాక్ అయింది. సో ఇప్పుడు నైట్లో చెక్ చేద్దాం మనము. సో నైట్లో చెక్ చేస్తే కూడా మీకు చాలా యాక్యురేట్ అండ్ ఫాస్ట్గా రన్ అవుతుంది మీకు, ఎందుకంటే మనకు ఐఆర్ కెమెరా ఉంది కాబట్టి. బ్రైట్నెస్ తక్కువ పెట్టి చూపిస్తాను మీకు ఇప్పుడు. సో చూడండి, బ్రైట్నెస్ మొత్తం తక్కువ పెట్టేద్దాం. సో ఓకే, బ్రైట్నెస్ మొత్తం తక్కువ పెట్టేసి ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు కూడా చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది. సో చూడండి, సో ఫేస్ అన్లాక్ అయితే దీంట్లో మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా ఫాస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వస్తారు మనకు బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది మీకు. సో ఫాస్ట్ ఛార్జర్ మీకు 5V 3A, 9V 2A, 12V 1.5A అయితే ఫాస్ట్ ఛార్జర్ అయితే లభిస్తుంది మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది MIUI. సో దీని గురించి చెప్పడం అవసరం లేదు. సో మొత్తం మీకు కేటగిరీస్ ఉన్నాయి. సో టూల్స్, ఎంటర్టైన్మెంట్, సెర్చ్ చేసుకోవచ్చు యాప్స్. సో చాలా కస్టమైజేషన్ అయితే చేశారు మీకు MIUI అని. యాప్ డ్రాయర్ ఉంది. సో చాలా కస్టమైజ్ అయితే చేస్తారు. సో ఫస్ట్ టైం అయితే మనకు డిఫరెంట్ అనమాట. సో ఫీచర్స్ అయితే సేమే ఉన్నాయి, ఆల్మోస్ట్ మనకి MIUI ఉంది. సో కేటగిరీస్ ఉన్నాయి, కమ్యూనికేషన్స్ కానీ, టూల్స్ కానీ, లైఫ్ స్టైల్, ఫోటోగ్రఫీ, ఇట్లా కేటగిరీస్ కింద మనకు యాప్స్ అయితే పెట్టారు. సో సెర్చ్ చేసుకోవచ్చు మీరు యాప్స్ని. సో ఇది మనకు MIUI అయితే మీకు ఇంటర్ఫేస్. సో
సెర్చ్ చేస్తే మీకు చాలా బాగుంది, సెర్చబుల్ అయితే. ఇంకోటి దీంట్లో మీకు కలర్ సింబల్ ఉంది. సో ఎల్లో కలర్ క్లిక్ చేస్తే ఎల్లో కలర్ ఉన్న యాప్స్ అన్నీ చూపిస్తుంది మీకు దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫీచర్స్ ఇంకోటి ఏంటంటే మీకు 3 ఫింగర్స్ గెస్టర్స్ తీస్తే మీకు స్క్రీన్ షాట్ వస్తుంది. అండ్ మీకు హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు పవర్ ఇట్లా మీకు ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీకు డబుల్ ట్యాప్ చేస్తాను నేను ఇప్పుడు, చూడండి. సో స్ప్లిట్ స్క్రీన్ ఉంది, ఇంకోటి మెయిన్ ప్లస్ పాయింట్ అనమాట. సో చూడండి, సో స్ప్లిట్ స్క్రీన్ ఒకేసారి మీకు వీడియో చూసి మీ వర్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇది చూసాం మనము సో ఇంతకుముందు ఫోన్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా ఫీచర్స్ అనేవి ఉన్నాయి, సెట్టింగ్స్లో చూపిస్తాను నేను, చూడండి. సో ఓకే, సెట్టింగ్స్. సో ఇక్కడ మీకు అడిషనల్ సెట్టింగ్స్లో మీకు బటన్ అండ్ గెస్టర్స్ షార్ట్ కట్స్ అని ఉంటాయి. మీకు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మీ ఇష్ట ప్రకారం, లాంచ్ కెమెరా కానీ, స్క్రీన్ షాట్ కానీ, గూగుల్ అసిస్టెంట్, టార్చ్ కానీ, స్ప్లిట్ స్క్రీన్ కానీ, షో మెనూ కానీ. సో ఇట్లా మీరు మీ ప్రకారం అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ కింద మీకు నావిగేషన్ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఆ నావిగేషన్ బటన్స్ పోయి నాకు నావిగేషన్ గెస్టర్స్ కావాలంటే అలా కూడా వస్తుంది. సో నావిగేషన్కి ఇప్పుడు బటన్స్ తీసేసి నేను గెస్టర్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను నేను. సో మీకు ఇక్కడ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే ఉందా, సో దీన్ని క్లిక్ చేస్తే మీకు కూడా దీని నుంచి దీనికి షిఫ్ట్ కావాలి. సో ఇప్పుడు ఉందా, సో చూపిస్తాను చూడండి. ఇప్పుడు బటన్స్ వెళ్ళిపోయాయి చూడండి, మళ్ళీ చూపిస్తాను. సో ఇప్పుడు గెస్టర్స్ వచ్చేసాయి మనకి ఇక్కడ చూడండి. సో చూడండి, మనం బ్యాక్ పోవాలంటే సో దీని నుంచి దీనికి షిఫ్ట్ కావాలి. ఫస్ట్ మీకు మాన్యువల్గా ఇదైతే ఉంటుంది. సో దీని నుంచి దీనికి షిఫ్ట్ అయితే మీకు ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎలా వాడాలి గెస్టర్స్ అని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. స్వైప్ ఫ్రమ్ ద బాటమ్ క్విక్లీ. సో మనం స్వైప్ చేస్తే హోమ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ రీసెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ స్వైప్ అండ్ పాస్ చేయొచ్చు. ఇట్లా కొంచెం ఆగితే మనకు రీసెంట్ యాక్సెస్ ఓపెన్ అవుతుంది. సో స్వైప్ రైట్ ఫ్రమ్ ద ఎడ్జ్ అంటే ఇది బ్యాక్ అనమాట. సో ఇట్లా అయినా రావచ్చు, ఇట్లా అయినా రావచ్చు మీకు బ్యాక్. సో ఇంకో బ్యాక్ చూపిస్తాను, ఇంకో గెస్టర్ చూపిస్తాను మీకు, చూడండి. అండ్ గో బ్యాక్. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇట్లా గెస్టర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి మనకు గెస్టర్స్ అయితే, యూనిక్గా ఉన్నాయి. సో గెస్టర్స్ వాడితే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకోవచ్చు మీరు, చాలా ఫాస్ట్ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియో ప్లే చేస్తుంటే మీకు యూట్యూబ్లో వీడియో చూస్తుంటే మీరు దీంట్లో నాచ్ ఉంది కదా, సో నాచ్లో ప్లే అవుతలేదు చూడొచ్చు మీరు. సో 18:9 ఎక్స్పెక్టేషన్ మీకు వీడియో అయితే ప్లే అవుతుంది, కానీ నాచ్లో అయితే ప్లే అవ్వట్లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసరికి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇయర్ పీస్లో ఉంటుంది, బాటంలో ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు స్పీకర్ శాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ వర్షన్ చూసుకుంటే 8.1 మీద రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ పీ అప్డేట్ ఇస్తున్నారు వీళ్ళు, Q4 2018లో ఇస్తున్నారు. Q4 అంటే మీకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో రావచ్చు. సో వీళ్ళు ప్రామిస్ చేస్తారు లాంచ్ ఈవెంట్లో సెక్యూరిటీ అప్డేట్స్ కానీ, ఫాస్ట్ అప్డేట్స్ ఉంటాయి మా దగ్గర నుంచి. సో ఆండ్రాయిడ్ పీ కానీ, సో ఇట్లా అప్డేట్స్ ఉంటాయి కదా, సో అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా ఇస్తాం, సెక్యూరిటీ అప్డేట్స్ కానీ. సో ఆండ్రాయిడ్ పీకి అప్డేట్స్ అన్నారు కదా, పీ అయితే Q4లో ఇస్తున్నారు. సో వాళ్ళు ప్రామిస్ చేస్తారు, చూద్దాం మనం ఎప్పుడు వస్తుందో ఆ అప్డేట్స్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే, సో ఇవి బడ్జెట్ ఫ్లాగ్షిప్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. సో కెమెరా చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది, 1.9 అపరేచర్. సో సెకండరీ కెమెరా చూసుకుంటే మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. దీని అపరేచర్ చూసుకుంటే f2.0 ఉంది, 4K వీడియో సపోర్ట్ ఉంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లభిస్తుంది. ఇవి మనకు కెమెరా శాంపిల్స్ అయితే. సో పిక్చర్ అయితే చాలా బాగుంది మనకు. సో ఇది పోర్ట్రేట్ ఆన్ చేయలేదు, సో నార్మల్ పిక్చర్ ఇది, అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయింది. సో ఇది నార్మల్ పిక్చర్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ చేసిన పిక్చర్, ఏఐ పిక్చర్ అని చెప్పుకోవచ్చు. సో చూసుకోవచ్చు కలర్స్ అయితే కొంచెం బూస్ట్ చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏఐ ఆఫ్, రైట్ సైడ్ తీసుకుంటే ఏఐ ఆన్. సో మీకు చూసుకోవచ్చు ఇది మనకు పోర్ట్రేట్ శాంపిల్. సో చూసుకోవచ్చు మనకు జూమ్ చేస్తే మనకు డీటెయిలింగ్ అయితే ఓకే ఉంది. సో ఎడ్జెస్ చూసుకోవచ్చు మీరు, ఎడ్జెస్ అంత షార్ప్ అయితే లేవు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి దీంట్లో. అండ్ నెక్స్ట్ వస్తే మనకు ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకు 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్ట్రేట్ షాట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ ఇవి చూసుకోవచ్చు మీరు. సో ఇది మనకు పోర్ట్రేట్ షాట్స్ నైట్ కండిషన్స్లో. అండ్ నెక్స్ట్ వస్తే మనకు వీడియో దాంట్లోకి వచ్చేసి మనకు మీరు 4K వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ వస్తారు మీకు స్లో మోషన్ వీడియోస్ మీకు హెచ్డీలో 120 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లో తీయొచ్చు, అండ్ 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లో తీయొచ్చు. 1080pలో మీకు 120 అండ్ 240 FPS రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఫింగర్ ప్రింట్ షట్టర్. సో ఫింగర్ ప్రింట్స్తో మీకు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఫోటో మోడ్లో పెడదాం మనము.
ఓకే. సో ఫింగర్ ప్రింట్తో కూడా మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే సెట్టింగ్స్లో పోయి ఆన్ చేసుకోవాలి మీరు. ఆ సెట్టింగ్ అయితే ఆప్షన్ అయితే ఆన్ చేసుకోవాలి. సో ఇది మనకు సెట్టింగ్స్లో పోతే ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో వాటర్ మార్క్ ఆన్ చేసుకోవాలా మీ ఇష్టం అది. సో ఇట్లా చిన్న చిన్న ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకు వీడియో శాంపుల్ అయితే. సో స్టేబుల్గా ఉందా లేదా చూసుకోండి. సో స్టేబుల్ అయితే ఉంది, దీంట్లో స్టెబిలైజేషన్ ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కాబట్టి కొంచెం లైట్గా స్టేబుల్ అయితే ఉంది మనకు వీడియో అయితే చూసుకుంటే. ఇది మనకు 1080p శాంపుల్, ఫుల్ హెచ్డి శాంపుల్, ఇది 4K కాదు. సో కలర్స్ కొంచెం బూస్ట్ అయినట్టు కనిపిస్తున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి సో ఓవరాల్గా వీడియో శాంపుల్ కూడా మనకు ఓకే. అండ్ ఇది వచ్చేసరికి ఫుల్ హెచ్డి శాంపుల్లో మనకు 240 FPSలో స్లో మోషన్ శాంపుల్. సో చూసుకోవచ్చు. సో చాలా బాగుంది మనకు స్లో మోషన్ వీడియో. అండ్ ఇంకో శాంపుల్ ఇది స్లో మోషన్ వీడియో శాంపుల్. సో చూసుకోవచ్చు చాలా బాగుంది మనకు స్లో మోషన్ వీడియోస్ అయితే. ఫుల్ హెచ్డిలో మనకు క్వాలిటీ కూడా మీకు ఎక్కడ డ్రాప్ అవ్వకుండా చాలా బాగుంది మనకు స్లో మోషన్ వీడియో శాంపుల్. సో చూసుకోవచ్చు వాటర్స్ అనేవి ఎట్లా డ్యాన్స్ ఆడుతున్నాయో. సో ఇది ఫ్రెండ్స్ పోకో F1 అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. సో ఇది మనకు ఫ్లాగ్షిప్, బడ్జెట్ ఫ్లాగ్షిప్ అని చెప్పుకోవచ్చు. సో 21,000లో మీకు దీనికంటే మంచి ఫోన్ లేదు ఆ ప్రైస్ సెగ్మెంట్లో. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఎలాగో టెక్నాలజీ కూడా వీడియో చేస్తుంటాను. సో దిస్ యూ నాని, లెట్స్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.